హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ సింపుల్గా రెడీ చేసుకునే ఆలు ఫ్రై. ఇది మనకి సాంబార్లో కానీ చారులో కానీ టమాటా చారులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం సన్నగా ఎలా ముక్కలు కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది మనం పొడవుగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రౌండ్ ముక్కల కంటే పొడుగ్గా సన్నగా తరుక్కుంటే మనకిది ఈ చారులో కానీ సాంబార్లో కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా సగానికి కట్ చేసి పొడవుగా ముక్కలు కట్ చేసి దానికి మనం ఇలా అడ్డంగా మళ్ళీ ముక్కలు కట్ చేసుకుంటే మనకి సన్నగా పొడవుగా ఈ ఆలు ముక్కలన్నీ రెడీ అవుతాయి. మనకి చూసారు కదా, ఈ విధంగా మనకి పొడుగ్గా సన్నగా వస్తాయన్నమాట ఆలు ముక్కలు. ఇప్పుడు మనం వీటిని వాటర్లో వేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని ఆలు ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. దీంట్లో మనకి కావలసిన పదార్థాలు, ముందుగా ఆలు ముక్కల్ని శుభ్రంగా కడిగి వాటర్లో ఈ విధంగా కడిగి వాటర్లోనే ఉంచండి. ఇది బయట ఉంచితే బ్లాక్ అవుతాయి అన్నమాట ముక్కలు. ఇప్పుడు మనం దీనికి కావలసిన పదార్థాలు: ఉప్పు, పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి, కారం ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు తీసుకోండి, ఆయిల్ మనకి కూరకి సరిపడా. ముందుగా మనం ఆయిల్ కళాయిలో వేసుకున్న తర్వాత కొద్దిగా వేడి చేయండి. దీంట్లో జీలకర్ర కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఇలా జల్లి గంటలో మనకి ఆలు ముక్కలన్నీ వేసి వాటర్ అంతా పోయే వరకు ఉంచండి. ఇప్పుడు మనం ఈ కళాయిలో ఈ ఆలు ముక్కలన్నిటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇది ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే సింపుల్గా కొంచెం కలుపుతూ ఉండాలి. మరి బాగా కలిపితే ముక్కలన్నీ కూడా చితికిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కారం వేసుకోండి సరిపడంత. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇది ఒక గరిటె తీసుకొని మనకి ఒక పక్కకి ఈ ఫ్రై అంతా కూడా పెట్టేయండి. ఆయిల్ అంతా మనకి ఇలా డౌన్లోకి వచ్చేస్తుంది. ఆయిల్ మొత్తం పోయేలాగా ఈ విధంగా పక్కకు పెట్టుకోండి ఆలుగడ్డ ముక్కలన్నీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా పక్కకు వచ్చిన తర్వాత ఒకవేళ మీకు పేపర్ నాప్కిన్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సపరేట్ ప్లేట్లోకి తీసుకుంటే మనకిది కూర రెడీ అయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.